మామా ఏం మచ్చా? నీకు భరించలేనంత బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటావు మామా? ఇంకెవరితో చెప్పుకుంటాను మచ్చా? మా అన్న గణపయ్యతో చెప్పుకుంటాను. అన్నా? మన తండ్రి శివయ్యకి గణపయ్య కొడుకైనప్పుడు మనకి అన్ననే కదా అర్థమా? అవును మామా. గణపయ్యనే తండ్రిగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పూజిస్తారు. సరే, బాధ వస్తే గణపయ్యకి చెప్పుకుంటున్నావు, ఒకవేళ ఆయన పట్టించుకోపోతే? భక్తుల బాధలను వినడానికి ఆయన అంత పెద్ద చెవులు పెట్టుకుని రెడీగా ఉండేది. పట్టించుకోకుండా ఎట్టుంటాడో? ఖచ్చితంగా పట్టించుకుంటాడు మామా. ఒకవేళ పట్టించుకోలేదు అనుకోమన్నాను, అప్పుడెవరికి చెప్పుకుంటావో? మా రెండో అన్న సుబ్రహ్మణ్యుడికి చెప్పుకుంటాను. ఒకవేళ ఆయన కూడా పట్టించుకోలేదంటే? ఆయన భక్తుల దాకా సమస్య రావాలంటే ఆయన వేలాయుధాన్ని దాటుకొని రావాలా? పట్టించుకోకుండా ఎట్టుంటాడో? అయ్యో మామా, పట్టించుకోలేదు అనుకోమన్నాను, అప్పుడెవరికి చెప్పుకుంటావో? మా మేనమామకి చెప్పుకుంటాను. మేనమామా? అమ్మవారికి ఎంకన్నా అన్న అయినప్పుడు మనకి మేనమామనే కదా అర్థమా? అవును మామో, మాటలు బాగానే నేర్చుకున్నావే. ఆయన దగ్గర నేర్చుకునింది. సరే, ఆయన కూడా నీ బాధలు పట్టించుకోలేదనుకో, అప్పుడేం చేస్తావు? ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు అని ఊరికే అనలేదు ఆయన్ని. ఎన్నిసార్లు చెప్పేది నీకో? అనుకో అంటున్నాను. నా తండ్రి శివయ్యకి చెప్పుకుంటాను. ఆయన కూడా పట్టించుకోలేదంటే? రాక్షసులకి సైతం వరాలనిచ్చేటంత కరుణామయుడు నా తండ్రి. అలాంటిది బిడ్డని పట్టించుకోకుండా ఉంటాడా? పట్టించుకోలేదు అనుకోమంటున్నాను, ఇంకెవరికి చెప్పుకుంటావు? మా అమ్మకి చెప్పుకుంటాను. ఆమె కూడా పట్టించుకోలేదనుకో. అమ్మ ప్రేమ అనంతం, అమ్మ కోపం విధ్వంసం. బిడ్డ బాధపడుతుంటే తండ్రైనా ఒక క్షణం ఆలస్యం చేస్తాడేమో గాని తల్లి అరక్షణం కూడా ఆలస్యం చేయదు. కరుణతో కంటికి రెప్పలా కాపాడుకునేది ఆమె, ఖాళీగా మారి కాలాన్ని సైతం మింగేసేది ఆమె. అందుకే పెద్దలంటారు, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. దసరా శుభాకాంక్షలు.